ఇప్పుడు మనతో ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ గారైన ఎంవై దానం గారు అయితే మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలుకి ఎలాంటి సౌకర్యాలు ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్నారు, అలాగే ఈ సంక్రాంతికి స్పెషల్గా బస్సెస్ అరేంజ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా సార్ మాటలోనే మనం విందాం రండి. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. ముందుగా సంక్రాంతి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకి అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతికి మన విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకి మనం సుమారు 1370 బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. ఇవి 7వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఆపరేట్ అవుతాయి. ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు వెళ్ళటం, అలాగే పండుగ జరుపుకోవటం, మళ్ళీ తిరిగి ప్రయాణంలో కూడా మేము బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. ప్రయాణికులు పెరిగే కొలది బస్సుల సంఖ్య పెంచడానికి కూడా మేము ప్లాన్ చేసాం. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా బస్సులు ప్లాన్ చేస్తున్నాం. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాం. సో ఇప్పుడు చాలామంది కూడా ఏలూరు బస్ స్టాప్లో కానీ మధుర బస్ స్టాప్లో కానీ 3 hours 2 hours నుంచి వెయిట్ చేస్తున్నాం, బస్సెస్ ఇంకా రాలేదు, అవైలబిలిటీ లేదని చెప్పేసి అంటున్నారు సార్. సో ఏలూరు సెక్టరు, మధుర సెక్టర్లో షెడ్యూల్ బస్సులన్నీ కూడా ఇన్ టైంలో వెళ్ళిపోయినాయి. కాకపోతే మనకి అడిషనల్ స్పాట్ రావడం వల్ల ట్రాఫిక్ అక్కడ ఉంది. దానికి మధుర డిఎంతోనూ ఏలూరు డిఎంతోనూ అలాగే ఏలూరు రీజనల్ మేనేజర్తో మాట్లాడి అడిషనల్ బస్సులు తెప్పిస్తున్నాం. ఆ ట్రాఫిక్ కూడా క్లియర్ చేస్తాం, ఏ ఇబ్బంది లేదు. సో స్పెషల్గా ఈ సంక్రాంతికి స్పెషల్ అరేంజ్మెంట్స్ ఏమున్నాయి సార్ మనకి ఇప్పుడు ఇక్కడ? మెయిన్గా ప్రయాణికులు వెళ్ళటానికి వీలుగా మనం ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేసాం. అదేవిధంగా బస్ స్టాండ్లో మనకి ఏ బస్ స్టాండ్లో లేనటువంటి ఫెసిలిటీస్ మన బస్ స్టాండ్లో ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, అలాగే క్యాంటీన్ ఫెసిలిటీ కానీ, అలాగే సీటింగ్ అరేంజ్మెంట్ కానీ మనకి ఇబ్బంది లేదు. అన్ని అరేంజ్మెంట్ చేస్తాం. సో ఇప్పుడు ఇంత క్రౌడ్లో పిల్లలు తప్పిపోవడం ఇలాంటివి కూడా మిస్టేక్స్ జరుగుతాయి. అలాంటి కేసెస్ ఏమైనా నోట్ అయినాయా? అంటే చాలా ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేయడం కానీ అలాంటివి ఏం జరిగినాయా సార్? ఇంతవరకు అటువంటిది ఏం లేదేమో. మనకి బస్ స్టేషన్లో పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఉంది. వాళ్ళు కూడా అప్రమత్తం చేసాం. అలాగే ప్రయాణికులకి ఎప్పటికప్పుడు మనం ఇంటిమేట్ చేస్తున్నాం త్రూ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా అలర్ట్గా ఉండాలని. జేబు దొంగలు ఒకవేళ ఉంటే అలర్ట్గా ఉండి ఏదైనా ఇన్సిడెంట్ ఉంటే కనుక ఇమీడియట్గా పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలని ప్రయాణికులకి విజ్ఞప్తులు కూడా చేస్తున్నాం.